రోజున విశాఖపట్నం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో రాష్ట్ర పర్యటన చేస్తూ ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. విజయవాడ నడిబొడ్డు అంటే మనందరికీ తెలుసు. విజయవాడ పొలిటికల్ క్యాపిటల్ అండ్ బిజినెస్ క్యాపిటల్. అదిగాక విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్య మైదానం, చారిత్రాత్మక మైదానం. ఆ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణం. అంటే 20 ఎకరాలు అంటే ఈ రోజున మనీ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే 2000 కోట్లు విలువ చేసే స్థలంలో 400 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. పెడస్టల్ 80 అడుగుల ఎత్తు, కేవలం విగ్రహం మాత్రం 125 అంటే 205 అడుగుల ఎత్తులో భారతదేశంలో కని విని ఎరుగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు 19వ తారీఖున ప్రారంభం జరుగుతాం. విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్, 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బౌద్ధ మాంగ్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ, అలాగే గ్రీనరీ, ఫౌంటైన్స్, హోటల్ ఫెసిలిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక కట్టడంగా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా శ్రమిస్తున్నారు. అంబేద్కర్ గారు అంటే మనకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు నాతో అన్న మాటలు. అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల వరకే ఇంతకాలం లిమిటెడ్ చేశారు. అంబేద్కర్ గారు అలా కాదు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని, సమన్యాయాన్ని కల్పించిన వ్యక్తి. అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందించి మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి. ఈ దేశంలో 140 కోట్ల ప్రజలకి ఓటు హక్కు కల్పించడమే కాకుండా మనిషిగా గౌరవించే సమాజం ఏర్పడటం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి, త్యాగాలు అనిర్వచనీయమని తెలియజేస్తూ అంబేద్కర్ గారిని అందరికీ పరిచయం చేయటం, అంబేద్కర్ అందరివాడిని చాటి చెప్పటమే మా లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పి మరి రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మన విశాఖపట్నం నుండి కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయమని కోరటానికి ప్రాంతానికి రావడం జరిగింది. ఇది ఒక పార్టీదో, ఒక వర్గాందో, ఒక కులాన్నో, ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి అంబేద్కర్ గారు 148 దేశాలు సభ్యత్వం ఉన్న యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారి పుట్టినరోజున ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించారు. అదే కొలంబియా యూనివర్సిటీ ఈ శతాబ్దం మేధావుల్లో ఎవరు అని అధ్యయనం చేస్తే 100 మందిని తీశారు. ఆ 100 మందిలో మొట్టమొదటి స్థానం అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ప్రపంచంలో అనేక విధాలుగా కొనియాడబడుతున్నారు. ఆయన రాసిన ది వాల్యూ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్ అనే పుస్తకం ద్వారా పిహెచ్డి పొందడమే కాకుండా ఒక పెద్ద థీసిస్ వలన ప్రపంచ దేశాలు ఈ రోజున బడ్జెట్ ప్రిపరేషన్ అంబేద్కర్ రాసినటువంటి ఆ పుస్తకం వల్ల జరుగుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని విగ్రహాన్ని మనం అమెరికాలో 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు 2 నెలల క్రితం. కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, విదేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో నేను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పాడు, కానీ దాన్ని పక్కన పెట్టేశాడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించగానే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానన్నారు. అన్నట్టుగానే ఈ రోజున రేపు 19న ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఉంది. ఆ సెల్లో అందరికీ 100 మంది 1000 మంది మిత్రులు ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి సెల్ ద్వారా చలో విజయవాడ
19వ తారీఖున 165 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి అని పెడుతూ వాట్సాప్, మెసెంజరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మన మిత్రులందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్.